బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజన్ 2047 లక్ష్యాలను టాటా గ్రూప్ చైర్మన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ భేటీలో ప్రధానంగా హైదరాబాద్లోని క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపై చర్చలు జరిగాయి. నగరంలోని స్టేడియాలను అంతర్జాతీయ స్థాయిలో అప్గ్రేడ్ చేసేందుకు టాటా గ్రూప్ సానుకూలత వ్యక్తం చేసింది. ఇక మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగస్వాములు అయ్యేందుకు టాటా గ్రూప్ ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త హోటళ్లు, రిసార్టుల ఏర్పాటుపై కూడా చర్చలు జరిగాయి. తెలంగాణలో కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను సీఎం రేవంత్ వివరించారు. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజన్ 2047 లక్ష్యాలను టాటా గ్రూప్ చైర్మన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ భేటీలో ప్రధానంగా హైదరాబాద్లోని క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపై చర్చలు జరిగాయి. నగరంలోని స్టేడియాలను అంతర్జాతీయ స్థాయిలో అప్గ్రేడ్ చేసేందుకు టాటా గ్రూప్ సానుకూలత వ్యక్తం చేసింది. మూసీ నది పునర్జీవన ప్రాజెక్టులో భాగస్వాములు అయ్యేందుకు టాటా గ్రూప్ ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త హోటళ్లు, రిసార్టుల ఏర్పాటుపై కూడా చర్చలు జరిగాయి. తెలంగాణలో కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుకున్న అవకాశాలను సీఎం రేవంత్ వివరించారు.